So we are in 9th convocation of Spurgeon Bible College. Hallelujah. Where there is no vision, there people perish. దర్శనం లేకపోతే ప్రజలు చెడిపోతారు. దేవుని సేవకునికి దేవుడిచ్చిన గొప్ప దర్శనం. ఏ విధము చేతనైనను సంఘాన్ని క్రీస్తు ఎదుట శక్తిమంతులుగా నిలవబెట్టడానికి దేవుడు వాడుకుంటున్న గొప్ప ఏకైక సాధనం. వారు కేవలము విశ్వాసులను ఆయన రాకడ కొరకు సిద్ధపరచడము మాత్రమే కాదు, కానీ వారి యొక్క గురి, వారి యొక్క దర్శనము అనేక మంది సేవకులను పురుకొల్పాలి, ఉత్తేజపరచాలి. దైవ లేఖన భాగాలలో నుండి అనేకమైన రహస్యమందు మరుగయున్న గూఢమైన విషయాలను ప్రబోధించి వారిని శక్తివంతులుగా చేసి డైనామిక్ లీడర్స్గా వారిని తీర్చిదిద్దాలన్నదే వారి ధ్యేయముగా నేను సంవత్సరాల వెంబడి ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా. కనుక దేవుని సేవకుని బట్టి, వారి యొక్క సేవ విశేషాలు బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మన పట్టణానికి ఇచ్చిన ఏ గ్రేట్ అసెట్ అని నేను అంటాను. మన పట్టణానికి ఇచ్చిన గొప్ప అసెట్ వారు మండించబడి అనేకులను మండిస్తూ వారు ప్రకాశించి అనేకులను ప్రకాశింపజేస్తున్న గొప్ప జ్యోతి అయ్యగారు. దేవుడిచ్చిన గొప్ప కృప మా పట్టణానికి, దేవుడు వారికి ఇచ్చిన దర్శనం. సేవ అంటే నిజంగా కష్టమే, కానీ నీకు తెలుసా, కష్టంలో ప్రేమించినోడు ఉంటే, అరణ్య మార్గంలో తన ప్రియుడి మీద ఆనుకొని వస్తా ఉందంట. అడవైతే ఏంటంట, హలో ఏమండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని తోసేశారు, ఇసిరేశారు. సులువ కష్టం, అందులో పడ్డాం చాలా కష్టమే. కానీ ఎవరున్నారు తెలుసా వాళ్ళకి తోడుగా? అగ్నిగుండం అయితే ఏంటంట, సింహాల గుహ అయితే ఏంటంట. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం అయితే ఏంటంట. నిజమేనండి, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు తోడుంటే అద్భుతాలు జరుగుతాయి. ఏంటో తెలుసా, తూర్పు గాలిని దేవుడు రప్పిస్తాట, ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తాడు, పాయలు చేస్తాడు. అందరు అది చూస్తుంటే నేను చూసేది ఏంటో చెప్పనా, అక్కడ ఎగిరిపోకుండా ఉన్న ఇశ్రాయేలు ఎక్కడి నుంచి ఎగిరిపోట్లా. తూర్పు గాలి సముద్రపు దిగంతాల్ని చూపెట్టగలిగినంత ప్రచండ వాయువేగంతో వస్తే మనుషులు అవుతారండి అక్కడ. కానీ అక్కడ ఎవరున్నారు? కారణం ఏంటో తెలుసా? యేసయ్య అన్నమాట. కృంగిపోవద్దు, పొంగిపోవద్దు, ఎప్పుడు ఒకలాగే ఉందాం. స్తోత్రం కలుగును కాదు. ఏమంటే రాజుగా చేయటానికి వాళ్ళు వచ్చారు అనే సంగతి తెలుసుకొని యేసయ్య కొండపేట దగ్గరికి వెళ్ళిపోయాడు. దాటుకొని వెళ్ళిపోయాడు. అభిషేకం అనేది గర్వాన్ని పుట్టించనివ్వకండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను అభిషేకం తీసేసుకున్నాను, ఇంకా నాకు ఎదురు లేదు, ఇంకా నాకు తిరుగులేదు, పర్వాలేదండి, నేను కూడా అభిషేకం తీసుకోగలిగాను. హలో వింటున్నారు? వద్దు, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. నీ లోపల ఉండే ఈగో ఉంటుంది, నీ లోపల ఉండే అతిశయించే కొన్ని కారణాలు ఉంటాయి. వాటన్నిటినీ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. క్రీస్తును పట్టుకొని వెళ్దాం. స్తోత్రం కలుగును కాక. ఏలియాని దేవుని ఆత్మ కొంచెం పోయను అని ఉంటుంది. ఇక్కడ ఒక స్పెషల్ వర్డ్ ఏంటి అంటే ఆత్మ నిలిచి ఉండుట. ఆమెను చెప్పండి. ఈరోజు మీరు ఏం కోరుకుంటారు? ఒకసారి ఆత్మచేత నింపబడ్డం చాలా, అప్పుడప్పుడు ఆత్మచేత కొనిపోబడ్డం చాలా, లేక ఆత్మ నిరంతరాయంగా మీ మీద నిలిచి ఉండుట అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. గమనిస్తే ఏ ఆత్మ అయితే ఏలియా మీద నిలిచి ఉందో ఆ ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది.